మకర రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. మార్చి నెలలో వీరి జీవితంలో అరుదైన సంఘటనలు, నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది. మకర రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని అసలు మిస్ కాకుండా మాత్రం చూడండి. మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగినటువంటి చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దానిని వదిలిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అనే అర్థం. మకర రాశి కాలపురుషుని గర్భస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిది. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో మెండుగానే ఉన్నాయి. మకర రాశి వారికి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలన్నీ కూడా వీరు సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. రుణ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి, మేలు జరుగుతుంది. ధనలాభం సూచితం. ఒక్క వ్యవహారంలో మీకు పెద్దల యొక్క ఆశీస్సులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయండి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. ఒక పనిలో అధికారుల నుండి మీకు పూర్తి ప్రశంసలు కూడా లభిస్తాయి. అందరినీ కూడా కలుపుకొని పోవడం ఉత్తమం. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కూడా కలిగిస్తాయి. తోటివారి సూచనల వలన మంచి జరుగుతుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఈశ్వర సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మకర రాశి వారికి ఈ సమయంలో అంటే 2024 సంవత్సరం వీరికి ఎటువంటి అవకాశాలను ఇవ్వబోతోంది, మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయంలో అరుదైన నమ్మలేని రాజయోగం అయితే పట్టబోతూ ఉందండి. అయినప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరంలో బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా అందివస్తాయి. 2024లో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. అంతేకాకుండా ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో శుభ ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేటటువంటివిగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఈ 2024 సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తుంది. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థం అధికంగా లాభిస్తుంది అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఈ రాశి వారి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా వీరి యొక్క కాలాన్ని కూడా గడుపుతారు. ఈ సంవత్సరంలో ప్రేమ వ్యవహారంలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా కూడా వీరు కాలాన్ని గడుపుతారు. శారీరక సౌఖ్యం, ఆనందమును కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అప్పుల బాధలు, ఖర్చులు, బాధలు, సమస్యలు కూడా వేధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఏది నాటి శని ప్రభావం కారణంగా అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ రాశి వారి ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం అయితే మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం మకర రాశి వారి కెరియర్ పరంగా చాలా బాగా కలిసి వస్తుందండి. ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు
ఉద్యోగ రంగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శ్రమ పెరుగుతుంది. మరియు శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసి మీ యొక్క పై అధికారుల మన్ననలు కూడా మీరు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతం అవుతాయి. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో 2024 కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మకర రాశి వారు కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి వీరు బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరం ఈ 2024 సంవత్సరం. ఈ సంవత్సరం మకర రాశికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. జీవన శైలిలో, జీవన విధానంలో కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనే చెప్పాలి. చూస్తారు కదండి, మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశివారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనినైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు ఏ పనిని కూడా చేయరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం. వీరికి లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తున్నట్లయితే కనుక సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ కూడా నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరి కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్నటువంటి నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా కూడా మనం చెప్పవచ్చు. మకర రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం అంతా కూడా వారి యొక్క కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టినటువంటి కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు గంటలు సంభాషించగలుగుతారు. అక్కడికి రాని అనవసరపు పాటలు చర్చిస్తూ ఇలా అనవసరంగా మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా పూర్తి చేయించుకుంటారు. ఈ మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి ఏదైతే ఉందో అది చాలా అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేసే స్వభావాన్ని కలిగిన వారుగా వీరు ఉంటారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించరని చెప్పాలి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.